ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నాతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని ప్రూవ్ చేస్తూ నాకు నేనుగా నిన్ను అనుమానిస్తున్నట్టు క్రియేట్ చేస్తూ దగ్గర రావద్దు. నన్ను ఒక పిచ్చి దాన్ని చేశావు. అనుమానపు భార్య అని ముద్ర వేసి నన్ను బదిలించుకోవాలనుకున్నావు కదా. ఆ అమ్మాయి అంటున్న ప్లాన్ ఇదే కదా. నీతో ప్రాబ్లమే ఇదే సత్య. నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని హాయిగా సాగుతున్న కాపురాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు. సత్య, సత్య, శ్యామ్, మళ్ళీ అదే పేడకలా? కల అయితే బాగుండేదేమో అమ్మా. ఎన్ని రోజులు ఇలా తలుచుకుని బాధపడతావురా? ఎలా మర్చిపోమంటావు నాన్న? నా కళ్ళ ముందే సత్య. నీ తప్పేం లేదు కదరా. మరెందుకమ్మా అలా జరగాలి? ఎందుకు నన్ను సత్య ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలి? నేరం చేసిన వాళ్ళకు కూడా శిక్ష 14 ఏళ్లే కదమ్మా. ఏ నేరం చెయ్యని నాకు జీవితకాలం శిక్ష. సత్య వెళ్ళిపోయినా నీకు తన జ్ఞాపకంగా ఖుషీనిచ్చి వెళ్ళిందిరా. నువ్విప్పుడు ఖుషీ గురించే ఆలోచించాలి. నువ్వు లేచి రెడీ అవ్వు. ఖుషీ స్కూల్కి టైం అవుతోంది. ఖుషి, అవును, ఈరోజు నాకన్నా ముందే లేచి పూజ చేస్తున్నావే? నిన్ను వేకప్ చేద్దామని నీ రూమ్ కి వచ్చాను డాడీ. కానీ నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వదిలేసా. నా ప్రిన్సెస్ కదా నువ్వు. సరే, నువ్వు వెళ్ళి స్కూల్ యూనిఫామ్ వేసుకొని త్వరగా రా. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. తర్వాత డాడీ నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. ఓకేనా? ఓకే డాడీ. ఓకే బంగారం, వెళ్ళు.
నిన్న మీతో ఖుషి పాపకి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అని మెన్షన్ చేసినట్టున్నానే. అవును మేడం, కానీ భవానీ గారు ఖుషి పాపకి ఆమ్లెట్ బోర్ కొడుతుందని చెప్పి మెనూ మార్చారు. ఈ ఇంటి యజమాని శ్యామ్కి అక్కని ఆ భవానీ గారిలా కొని తెచ్చుకున్న గార్డియన్ని కాదు. కాబట్టి మార్పులేవైనా చేసే ముందు నాతో చెప్పడం నాకు మీరిచ్చే రెస్పెక్ట్. సారీ మేడం. వంటకి చదువుకున్న వాళ్ళని ఎందుకు అపాయింట్ చేశామో తెలుసా? మేనర్స్ చూపిస్తారని. ఇంకొకసారి ఇలా చేస్తే మారేది మెనూ కాదు, మీరు. క్లీన్ చేయండి. ఓకే సరే మేడం. భలే ఇచ్చావు మమ్మీ. ఆ మాత్రం భయం ఉండాలి. వాళ్ళది భయం కాదు, ఓపిక. మనకి ఇంట్లో ఎంత విలువ ఉందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మన మాట విన్నట్టే ఉంటారు గాని వినరు. మాకు ఈ గతి పట్టించింది మీరే కదా. మీరు బిజినెస్లో మొత్తం పోగొట్టుకుని మేమిలా పడుండేలా చేశారు. లేదంటే నాకు తగ్గి ఉండే అవసరమే లేదు. ఇప్పటికీ నీకు తగ్గుండాల్సిన పనే లేదు. మనం బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని తలెత్తుకుని బ్రతకొచ్చు. ఇది నా తమ్ముడి ఇల్లు, అంటే నా ఇల్లు. నేనెందుకు బయటికి వెళ్ళి బతకాలి? ఇంత ఆస్తి ఉండగా. బేబీ రెడీ అయ్యావా? ఖుషి ఖుషి రామ్మా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మీ మావయ్యని నీ వైపుకు తిప్పుకోమని, నా పని ఈజీ అవుతుందని 4 ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇంతవరకు నువ్వు వాణ్ణి ఇంప్రెస్ చేయలేకపోయావే. ఎక్కడ మమ్మీ? మావయ్య అసలు ఛాన్స్ ఇస్తే కదా. వాడివ్వడే, నువ్వే తీసుకోవాలి. ఎవరైనా సరే గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్ళగలరు, అంతే. మీరాపండి. ఖుషి బేబీ, డాడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. త్వరగా రామ్మా, స్కూల్కి టైం అవుతుంది. ఖుషి, అమ్మా ఖుషి, ఎక్కడున్నావమ్మా? త్వరగా రా, నానొచ్చేశాడు. తమ్ముడు, ఖుషి రోజురోజుకి చాలా ఎదిగిపోతుందిరా. ఉదయమే లేచి పూజలు చేసి తనంతటా తానే రెడీ అయిపోతుంది. రెడీ చేసేవాళ్ళు లేరుగా, ఏం చేస్తుంది మరి? ఖుషి టైం అవుతుందమ్మా, త్వరగా రా, స్కూల్కి టైం అవుతుందిరా. అరే ఏమైంది ఈరోజు ఇంత లేట్ చేస్తుంది? ఖుషి, ఇది గేమ్స్ ఆడే టైం కాదు, త్వరగా రా నాన్న. డాడీ నిన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. బేబీ ఎక్కడున్నావు? బేబీ తొందరగా రామ్మా, స్కూల్ టైం అవుతుంది. ఖుషి పైన లేదురా. ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుందండి. ఖుషి మీరు ఖుషి ఇక్కడ చూడండి, నేను పైకి వెళ్ళి వెతుకుతాను. ఖుషి 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 అమ్మా, ఖుషి 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 ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఖుషి 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 సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, పాప ఏమైనా ఇటు వచ్చిందా? లేదు సార్, రాలేదు. అమ్మా కనిపించిందా? ష్